హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? గుడిలో కళ్ళు లేని బామ్మ సిద్ధు చేతిని పట్టుకొని సిద్ధుని గుర్తు పట్టేస్తుంది. బాబు, నీ పేరేంటి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. సిద్ధు బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ సిద్ధు చేతిని పట్టుకొని, అమ్మ తులసి, ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేసింది ఇతనేనమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో నీకు ఆ విషయాన్ని చెప్పలేవనమ్మా. నేను ఇతనే ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేశాడని చెప్పి నీకు చెప్తే బసవరాజు గారు నా కుటుంబాన్ని చంపేస్తానని నన్ను బెదిరించాడమ్మా. అందుకే నేను నీకు నిజం చెప్పలేకపోతున్నాను తల్లి, నన్ను క్షమించు అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. బామ్మ, ఏంటి సిద్ధు చెయ్యి అంతసేపు పట్టుకున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబు, ఇంకా ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇతనే ఆఖరిగా ఉంది, ఇంకా ఎవరూ లేరు బామ్మ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. వీళ్ళల్లో ఎవరు కూడా ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేయలేదు బాబు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ రోజు బామ్మ నన్ను గుర్తుపట్టింది, ఈరోజు నా చెయ్యి పట్టుకొని కూడా గుర్తుపట్టలేకపోయింది. నిజంగా గుర్తుపట్టలేదా, లేకపోతే కావాలని అబద్ధం చెప్తుందా అని సిద్ధు మనసులో అనుకొని, బామ్మ మీరు కరెక్ట్గానే చెప్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కరెక్ట్గానే చెప్తున్నాను బాబు, ఆ రోజు తాళిని దొంగతనం చేసిన దొంగ నా చెయ్యి తొక్కాడు, అతని చెయ్యి పట్టుకోగానే నాకు స్పర్శ తెలుస్తుంది బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. తులసి గారు, మరి ఆ రోజు గుడికి వచ్చిన బ్యాచిలర్స్ అయితే వీళ్ళే, మరి ఆ రోజు తాళిని దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళల్లో లేరని ఈ బామ్మ చెప్తుంది. ఇప్పుడేం చేద్దాం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ గారు, ఆ అమ్మాయికి పని పాట ఏం లేక తాళి దొంగ గురించి ఎంక్వైరీ చేస్తుంది. మీరెందుకండి టైం వేస్ట్ చేస్తున్నారు? కాసేపట్లో మా అబ్బాయి పెళ్ళిని పెట్టుకొని మీరు ఇలా గుడికి మమ్మల్ని ఎంక్వైరీ కోసం రమ్మంటాం కరెక్ట్ కాదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. క్షమించండి బసవరాజు గారు, ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. రా సిద్ధు వెళ్దాం అని చెప్పి కనిష్క సిద్ధుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి వైపు బాధగా చూస్తూ, తులసి, ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేసి నీ మెడలో కట్టింది నేనే తులసి. బామ్మ నన్ను ఐడెంటిఫై చేయలేదా, లేకపోతే అబద్ధం చెప్పిందో నాకైతే తెలియట్లేదు. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితిలో నీకు నేను నిజం చెప్పలేకపోతున్నాను తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కనిష్క సిద్ధుని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి గారు, ఇక ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎలాగైనా సరే తాళి దొంగ దొరుకుతాడు అనుకున్నాను, కానీ తాళి దొంగ దొరకలేదు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అందరికీ ఏం చెప్పాలక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఆ అమ్మవారు నా తలరాతని ఎలా రాస్తే అలానే జరుగుతుంది జాను అని చెప్పి తులసి అంటుంది. సరే జాను, నేను కూడా బయలుదేరుతాను, ఏదైనా పని ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ రా, ఇక్కడి వరకు వచ్చినందుకు, మాకు సపోర్ట్గా నిలబడినందుకు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే తులసి గారు, నేను బయలుదేరతాను అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి జాను ఇద్దరూ కలిసి ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మునుస్వామి తన భార్యను పిలిచి, అల్లుడి గారికి పెట్టవలసిన బంగారం అంతా సిద్ధం చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లాకర్లో ఉందండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఆవిడ లాకర్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. లాకర్ రూమ్లో నీలిమ ఉంటుంది. నీలిమ ఒంటరిగా నుంచొని లాకర్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లాకర్ పాస్వర్డ్ తెలిస్తేనే కదా లాకర్లో ఉన్న పెన్ డ్రైవ్ని తీసుకోగలిగేది అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి కనిష్క వాళ్ళమ్మ సిద్ధుకు పెట్టవలసిన బంగారం కోసం లాకర్ దగ్గరకు వస్తుంది. లాకర్ ఓపెన్ చేస్తుంది. అల్లుడి గారికి పెట్టవలసిన బంగారాన్ని లాకర్లోనే మర్చిపోయాను, త్వరగా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి తను మనసులో అనుకుంటూ లాకర్లో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తూ ఉంటుంది. ఇక లాకర్కి లాక్ చేయటం మర్చిపోయి బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నీలిమ కనిష్క వాళ్ళ అమ్మను చూసి ఆవిడ తన్ను ఎక్కడ చూస్తుందో అని చెప్పి చాటుగా దాక్కుంటుంది.
చాటుగా దాక్కొని ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. లాకర్లో నుంచి గోల్డ్ తీసుకుంటుంది. లాకర్ పాస్వర్డ్ చూసుంటే బాగుండేదే అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కనిష్క వాళ్ళమ్మ లాకర్లో ఉన్న బంగారం తీసుకొని లాకర్కి లాక్ చేయటం మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా లాకర్లో ఉన్న పెన్ డ్రైవ్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ లాకర్ దగ్గరికి వచ్చి లాకర్ని ఓపెన్ చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మనసులో అనుకొని లాకర్ ఓపెన్ చేయబోతూ ఉండగా లాకర్ ఓపెన్ అయ్యే ఉంటుంది. కనిష్క వాళ్ళమ్మ హడావిడిలో లాక్ చేయటం మర్చిపోయినట్టుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. పెన్ డ్రైవ్ను చూసిన నీలిమ సంతోషంతో పెన్ డ్రైవ్ తీసుకొని మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తుంది. కనిష్క వాళ్ళమ్మ నీలిమను చూసి, ఏంటమ్మా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదంటే కనిష్కతో కలిసి నేను కూడా మండపానికి వద్దామనుకున్నాను, కానీ కనిష్క ఎక్కడికో వెళ్ళినట్టుంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఏదో ఫోన్ కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ నీలిమకు చెప్తూ ఉంటుంది. సరే అండి, నేను కూడా ఇంటికి వెళ్ళి సిద్ధుతో కలిసి మండపానికి వస్తాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, మేము కూడా ఇక మండపానికి బయలుదేరుతాము, మీరు కూడా త్వరగా బయలుదేరండి అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ నీలిమకు చెప్తూ ఉంటుంది. సరే అండి అని చెప్పి నీలిమ పెన్ డ్రైవ్ తీసుకొని చాలా సంతోషంగా మునిస్వామి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. సిద్ధు, ఇక ఎట్టి పరిస్థితుల్లో నీకు కనిష్కకు పెళ్లి జరగదు. మన ఇంటి చిన్న కోడలు తులసిని నేను పని మనిషిగా వాడుకుంటాను, నా కింద బానిసను చేసుకుంటారు. ఇన్ని రోజులు నన్ను బానిసను చేసుకొని మీరంతా కలిసి నన్ను పని మనిషిని చేశారు కదా, ఇక నేను తులసిని బానిసను చేసి మన ఇంటి పని మనిషిని చేస్తాను అని నీలిమ మనసులో అనుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ పెన్ డ్రైవ్ని సిద్ధుకి ఇచ్చినా కూడా మావయ్య గారు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆగేలా చెయ్యరు, అందుకే ఈ పెన్ డ్రైవ్ని ఎవరికి చేర్చాలో వాళ్ళకే చేరుస్తాను అని నీలిమ మనసులో అనుకుంటూ ఆటో రైట్ సైడ్ పోనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం, ఇందాక లెఫ్ట్ సైడ్ అన్నారు కదా అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు. ఇప్పుడు చెప్తున్నాను కదా రైట్ సైడ్ పోని అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. తులసి, ఏంటమ్మా గుడిలో ఏదైనా ఆధారం దొరికిందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తులసి ఏం మాట్లాడకపోవడంతో, జాను కనీసం నువ్వైనా చెప్పవే, గుళ్ళో ఏమైనా ఆధారాలు దొరికాయా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మా, గుడిలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. పాపం తులసి జీవితంతో ఆ దేవుడు ఎందుకో ఇన్ని ఆటలు ఆడుతున్నాడు, తులసికే ఎందుకో ఇన్ని కష్టాలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఈరోజు మనం బాధపడాల్సిన అవసరం లేదు బామ్మ, ఆ తాళిని దొంగతనం చేసి అక్క మెడలో కట్టింది ఎవరో ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు తెలిస్తే ఏం ఉపయోగం జాను, ఈరోజు తెలిస్తేనే నరేష్ గారు తులసి మెడలో తాళి కట్టకుండా ఆపవచ్చు అని చెప్పి సంతోష్ అంటాడు. అన్నయ్య, పిచ్చి పట్టిందా ఏంట్రా, పంతం పట్టుదలతో అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నావు. తులసి అక్కకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని అక్క చెప్తుంది, అక్క మెడలో మంగళసూత్రం ఉండగా మరొకసారి పెళ్ళి ఎలా చేస్తావురా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకండి, ఆల్రెడీ నరేష్ బావ గారు వచ్చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పారు, త్వరగా తులసిని తీసుకెళ్ళి రెడీ చేయండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వేం చేసినా కూడా అక్కకి నరేష్ గారికి పెళ్లి జరగనివ్వను అని చెప్పి జాను అంటుంది. అప్పుడే నరేష్ పెళ్లి కొడుకు గెటప్లో రెడీ అయ్యి తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు. అదిగో నరేష్ బావ గారు కూడా వస్తున్నారు, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసి ఇంటి పరువు తీయకండి, వాణి తులసిని తీసుకెళ్ళి రెడీ చెయ్యి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. రా తులసి వెళ్దాం అని చెప్పి వాణి అంటుంది. వదినా, నువ్వు కూడా ఏంటి అని చెప్పి జాను అంటుంది. మీ అన్నయ్యకు ఎదురు చెప్పలేవనని తెలుసు కదా జాను అని చెప్పి వాణి అంటుంది. మర్యాదగా అందరూ కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి సంతోష్ అంటాడు. ఇక అందరూ కూడా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతారు. రండి బావగారు రండి అని చెప్పి సంతోష్ నరేష్ను తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఏంటి సడన్గా పెళ్ళన్నావు అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేండి బావగారు, పంతులు గారు కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. పంతులు గారు ఈయనే నాకు కాబోయే బావగారు అని చెప్పి సంతోష్ పంతులు గారికి నరేష్ని పరిచయం చేస్తూ ఉంటాడు. ముహూర్తానికి సమయం అయింది, అబ్బాయి రెడీగా ఉన్నాడు కాబట్టి పీటల మీద కూర్చోబెడితే పూజ మొదలు పెట్టేద్దాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు. రండి బావగారు కూర్చోండి, ఈలోపు తులసి రెడీ అవుతూ ఉంటుంది అని చెప్పి సంతోష్ నరేష్ని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు.
ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఎలాగో ఒకలా తులసికి నాకు పెళ్లి జరిగిపోతుంది. ఆలస్యమైతే ఈ పెళ్లి ఎవరైనా ఆఫ్ చేయొచ్చు అని నరేష్ మనసులో అనుకొని, పంతులు గారు మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వెంటనే పెళ్లి జరిపించేయండి అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు. బాబు అమ్మాయిని తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో వాణి తులసిని తీసుకురా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. తులసిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. తులసి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. తులసి ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని నరేష్ అడుగుతూ ఉంటాడు. అదేం లేదు బావగారు, మమ్మల్ని అందరినీ వదిలేసి మీతో అమెరికా రావాల్సి వస్తుందని మా చెల్లెలు ఏడుస్తుంది అని సంతోష్ చెప్తూ ఉంటాడు. ఏం బాధపడకు తులసి, వీడియో కాల్లో మీ వాళ్ళతో మాట్లాడొచ్చు అని నరేష్ చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి నీలిమ కూడా తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. ఇదేంటి ఇక్కడ తులసికి కూడా పెళ్లి జరుగుతుంది అని నీలిమ మనసులో అనుకుంటుంది. ఎవరు చూడకుండా ఈ పెన్ డ్రైవ్ని ఈ ఇంట్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఈ ఇంట్లో పెన్ డ్రైవ్ని ఓపెన్ చేయగల సత్తా జానుకి మాత్రమే ఉంది. జానుకి పెన్ డ్రైవ్ ఇస్తే గనక ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. సిద్ధు పెళ్లి కూడా వీళ్ళంతా కలిసి ఆఫ్ చేస్తారు అని చెప్పి నీలిమ మనసులో అనుకొని మెల్లగా ముసుగు వేసుకొని ఎవరో చూడకుండా జాను దగ్గరకు వెళ్ళి, జాను తులసి మెడలో తాళి కట్టింది ఎవరో ఈ పెన్ డ్రైవ్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. జాను చేతిలో పెన్ డ్రైవ్ని నీలిమ పెట్టి ఎవరికీ కనిపించకుండా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పెన్ డ్రైవ్ ఇచ్చింది ఎవరై ఉంటారు, అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంది అని చెప్పి జాను రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తుంది. పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయగానే అందులో సిద్ధు అమ్మవారి తాళిని దొంగతనం చేయడం, ఆ తాళిని తీసుకొచ్చి తులసి మెడలో కట్టడం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టునాయనా అని చెప్పి నరేష్కి చెప్తూ ఉంటారు. నరేష్ సంతోషంగా తులసి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉండగా, ఈ పెళ్లి ఆపండి అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది. ఎందుకు జాను అని చెప్పి సంతోష్ అంటాడు. ఒక్కసారి ఈ ల్యాప్టాప్లో ఏముందో చూడండి నాన్న, అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఈ ల్యాప్టాప్లో కనిపిస్తుంది అని చెప్పి జాను అంటుంది. ఇక ల్యాప్టాప్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది. తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. బసవరాజు గారి చిన్న అబ్బాయి మన తులసి మెడలో తాళి కట్టాడా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. సిద్ధు ఎంత పని చేశావు సిద్ధు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈరోజు బసవరాజు గారి చిన్నబ్బాయి సిద్ధు పెళ్ళని చెప్పి మన కీర్తి హరీష్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళకపోతే ఆ సిద్ధు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి సంతోష్ అంటాడు. అవునరా, త్వరగా వెళ్ళి ఆ పెళ్లి ఆఫ్ చేయాలి అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక అందరూ కలిసి ఆటోలో పెళ్లి మండపానికి బయలుదేరతారు. ఇక అప్పుడే సిద్ధుని కనిష్కను కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. బసవరాజు మునుస్వామి చాలా సంతోషంగా ఉంటారు. ఇక సిద్ధు ఈ పెళ్లిని ఎవరు కూడా ఆపేలా లేరు. నేను తులసి మెడలో తాళి కట్టి ఇప్పుడు కనిష్క మెడలో మళ్ళీ తాళి కట్టాల్సి వస్తుంది. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి శిక్ష విధించావు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే పంతులు గారు సిద్ధుకి తాళిని ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చెయ్యి బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి తులసి గట్టిగా అరుస్తుంది. ఏమ్మా, ఏమైంది? ఈ పెళ్లికి మిమ్మల్ని ఎవరిని పిలవలేదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మేము పెళ్ళికి రాలేదు, పెళ్ళి ఆపడానికి వచ్చాము అని చెప్పి సంతోష్ అంటాడు. మా అబ్బాయి పెళ్ళి ఆపాల్సిన అవసరం మీకేంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. పవిత్రమైన అమ్మవారి తాళిని దొంగతనం చేసిందే కాకుండా ఆ తాళిని తీసుకొచ్చి నా మెడలో కట్టాడు మీ అబ్బాయి సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అలా అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. పెళ్లి మండపంలో అందరి సమక్షంలో పెన్ డ్రైవ్ని జాను అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్లో ఆధారం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది. పెన్ డ్రైవ్ వీళ్ళ చేతికి ఎలా వచ్చింది అని చెప్పి కనిష్క కంగారు పడుతూ ఉంటుంది. అందులో ఏముంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీ అందరికీ ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి జాను ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తుంది. అమ్మవారి తాళిని దొంగతనం చేసి సిద్ధు తులసి మెడలో కట్టడం పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇదేంటి బసవరాజు గారు, మీ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందా? అమ్మవారి తాళిని దొంగతనం చేసింది మీ అబ్బాయా? మళ్ళీ ఇదేంటండి అని చెప్పి బసవరాజుని నిలదీస్తూ ఉంటారు. అసలు ఆ తులసి మా ఇంటి కోడలే కాదు అని చెప్పి బసవరాజు అంటారు. మీరు కాదు అంటే కుదరదు, తులసినే మీ ఇంటి కోడలు అని చెప్పి మండపంలో ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉంటారు. అవును నాన్న, తులసిపై ఇష్టంతోనే నేను తాళిని కట్టాను, నీ మాట కాదనలేక
కనిష్కతో పెళ్లికి ఇక్కడి వరకు వచ్చాను, తులసినే నా భార్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అందరి సమక్షంలో బసవరాజ్కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.